హలో మన అడ్డకు వచ్చేసిన ఇక డ్యూటీ దగ్గరకు వచ్చేసిన. అమ్మ బాబాయ్ వెళ్ళి తొందరగా ఫ్రెష్ అయిపోవాలి, పని చేసుకోవాలి, టీ తాగాలి. టిఫిన్ తినట్లేదు రోజు నా వల్లే. నేను లేట్ వచ్చేస్తున్నా, పని లేట్ అయిపోతుంది. అయినా కూడా పాపం మా మేడం తిను 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 అంటూనే ఉంటుంది నా వెనకాల తిరుక్కుంటూ. అయినా మనం వినం కదా. ఎందుకు తినమంటే పని ఉంటే అసలు తినబుద్ధి కాదు నాకు. అంటే ఆ టైంకి అలా హడావిడిగా పనులు ఉంటే తినలేను. ఈ టైం వరకు నేను ఇది చేస్తాను కదా, టైం ఉంది కదా అనుకుంటే గబగబా తినేస్తాను అనమాట. చెప్పా కదా బామ్మగారిని చూసుకుంటున్నానని. మా ఫ్రెండ్ ఊరు వెళ్ళింది పాపం. ఈరోజు బామ్మగారికి స్నానం చేయించేట ఆమె కూడా రాలేదు. నేనే వెళ్ళి స్నానం చేయించాలి. అయినా కూడా చూడండి 8 o'clock కన్నా స్నానం అయిపోవాలి. ఇప్పుడు టైం చూసిరా 9 అయిపోతున్నట్టుంది. ఇప్పుడు పోతున్నా. ఏం చేస్తాను, నా పనులు నా పరిస్థితి నా బిజీ అలా ఉంది. పడుకునే సరికలు 2-3 అయిపోతుంది. మళ్ళీ కరెంట్ ఉండట్లేదు. పడుకోవడం 1 అయినా 12 అయినా 2 అయినా పర్వాలేదు, కానీ కరెంట్ ఉండేసరికల్లా ఆ వేడికి ఏరే పడుకుంటాం చెప్పండి. అది ఇక్కడేమో పని అయిపోయి ఇట్లా కూర్చుంటే నిద్ర వచ్చేస్తుంది. ఎన్ని ఉన్నా కూడా మనం పని చేయడం మాత్రం తప్పదు. ఓకే బాయ్.